నారికేల దీపం గురించి చెప్పండి. అండ్ అలాగే కార్తీక పౌర్ణమి రోజున మన ఇంటికి ధనవర్షం కురవాలంటే ఏం చేయాలి గురించి? ముందుగా వాహిని టీవీ ప్రేక్షకులకి నమస్కారం. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ కట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ప్రత్యేకంగా చూసినట్టయితే కనుక ఈ కార్తీక మాసంలో నారికేళ్ల దీపం, అలానే మన ఇంట అష్టైశ్వర్యాలు, అలానే ధనధాన్యాలతో పాటు ధనవర్షం కురిసే విధానం ఏంటి? ఈ కార్తీక మాసంలో లక్ష్మీదేవి మన ఇంట్లో రావటం, మన ఇంట్లోనే ఉండాలి అనుకోవటం ఎలా? అయితే మనకి ముఖ్యంగా రెండిటికి రిలేటెడ్ ఉంది. ఈ రెండిటికి ప్రత్యేకత ఏంటంటే, ఈ యొక్క నారికేళ దీపం అనేది ప్రత్యేకత ఏంటంటే, నారికేళం అనేది ప్రకృతిలో ఏ ఆర్గానిక్ అంటే ఎలాంటి వైపరీత్యం అంటే ఎలాంటి ఎరువులు లేకుండా పండేటువంటి పంట మనకి కొబ్బరికాయ. ఈ కొబ్బరికాయ ఇప్పటికి కూడా ఈ సైంటిఫిక్ కాలంలో కూడా, ఈ ఏఐ కాలంలో కూడా మనకి ఈ కొబ్బరికాయ అనేది నాగరికత ప్రకారంగా అది ఏంటంటే పంచభూతాల సాక్షిగా అది ప్రకృతి ఒక పంటగా దానింతలో అదే నీటిని ఏర్పాటు చేసుకొని ఒక పవిత్రంగా ఉండేటువంటి కాయ కొబ్బరికాయ. మనము ఆత్మ సాక్షిగా ఆత్మ స్వరూపంగా మనము ప్రతి దేవాలయాల్లో కూడా సమర్పించేది కొబ్బరికాయ. మనకి ఏదైనా దిష్టి దోషాలు కానివ్వండి, మనలో ఏదైనా చెడు ఉన్నా కూడా మనం ఇంట్లో ఏదైనా గృహప్రవేశానికి కానివ్వండి అన్నిటికీ ఉపయోగించేది నారికేళం. ఈ యొక్క నారికేళం అనేది ప్రత్యేకత మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. అయితే ప్రత్యేకించి ఈ నారికేళ దీపం అనేది ఏంటి అంటే, మనలో ఉన్నటువంటి ద్వేషాలు, మనలో ఉన్నటువంటి ఉగ్రోషాలు, మనలో ఉన్నటువంటి గ్రహదోషాలు, మనలో ఉన్నటువంటి నెగిటివిటీ, చెడు ఎలా అయితే ఉంటుందో ఇవన్నీ కూడా తొలగిపోయేందుకు మనము నారికేళ దీపం అనేది వెలిగించడం జరుగుతుంది. ఈ నారికేళ దీపం అనేది పౌర్ణమి రోజున, కార్తీక అమావాస్య రోజున వెలిగించడం చాలా శుభదాయకమైనటువంటి విషయం. ప్రతిరోజు వెలిగించేదానికి అవసరం లేదు. అలానే ఈ నారికేళ దీపం ఇంట్లో వెలిగించకూడదు. అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ నారికేళ దీపం ఏ ఇంట్లో కూడా వెలిగించేదానికి అర్హులు కాదు. అయితే ఈ నారికేళ దీపం అనేది మనం దేవాలయాల్లో, ఎక్కడైనా నీటి పారుదల ఉన్నటువంటి అక్కడ నీరు ప్రవహించే దగ్గర కూడా మనము ఈ నారికేళ దీపాన్ని వెలిగించవచ్చు. ఎందుకు అంటే, ఈ నారికేళ దీపం వలన మనకి ప్రత్యేకత ఏంటంటే, మన ఇంట్లో ధనవర్షం తొలతూగేలాగా ఆ లక్ష్మీ అమ్మవారు ఏదైతే ఆ లక్ష్మీ రూపంతో మనకి ఇంట్లోకి వచ్చేసి మనకి అంతా కూడా లక్ష్మీదేవి ఇంట్లోనే ఉండేలాగా ఉండాలంటే నారికేళ దీపం ఇంట్లో కాకుండా ఎక్కడైనా సరే టెంపుల్, దేవాలయాల్లో కానివ్వండి, నీరు ప్రవహించే ప్రదేశాల్లో కానివ్వండి వెలిగించడం ద్వారా మన ఇంట్లో ఆ లక్ష్మీదేవి తొలతూగేదానికి అదృష్టం ఉంటుంది. అలానే ఇంకోటి ఏంటంటే ఉసిరి దీపం అని ఉంటుంది. ఈ ఉసిరికాయ మీద కూడా పైన కొంచెం చివ్వేసి ఒక ఒత్తితో, ఉసిరికాయ మీద ఒక ఒత్తితోనే చేయాలి. నారికేళంలో కూడా ఒక ఒత్తితోనే చేయాలి. అలానే నిమ్మ దీపం కూడా చేస్తూ ఉంటారు చాలా మంది. ఈ నిమ్మకాయని బద్ద తీసేసి దాని లోపల నూనె పోసి కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. అంటే ఈ కార్తీక మాసంలో ప్రత్యేకత ఏంటంటే ఇన్ని రకాలైనటువంటి దీపారాధనలు చేసేదానికి ఉంటుంది. అలానే పిండి దీపం కూడా చేస్తారు. అయితే ఈ ఒక 365 ఒత్తులతో కూడా దీపారాధన చేస్తారు. ఇలాంటిది ఏదైనా మీ మొక్కుబడి కావచ్చు, ప్రాంతీయ ఆచారం, అలానే మీ ఇంటిలో పాది ఉండేటువంటి ఎప్పటి నుంచో మీ పెద్దలు చెప్పినటువంటి ఆచారం ప్రకారంగా కూడా చేయొచ్చు. అయితే ఏది మీ ఆచార ప్రకారంగా చేసుకుంటే కూడా మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు తోగాలంటే, అలానే మీ ఇంట్లో ఎవరికైనా సరే ఆరోగ్యరీత్యా బాగుండాలి అంటే కూడా దానికి సంబంధించినటువంటి దీపాలు అనేది ఉంటుంది. అలానే మనకి అష్టైశ్వర్యాలు మన ఇంట్లో రావాలంటే, మనకి నరదిశ ప్రభావం తగలకుండా ఉండాలంటే కూడా ఈ నారికేళ దీపం అనేది ప్రత్యేకత. అంటే మనం చెప్పుకున్నట్టుగా ఇన్ని రకాలైన దీపారాజనలు మనకి కార్తీక మాసంలో చేసేదానికి ప్రత్యేకత ఉంది. అయితే దాంట్లో ముఖ్యమైనది నారికేళ దీపం. ఈ నారికేళ దీపం ప్రత్యేకత ఏంటంటే, ఈ నారికేళ దీపం వెలిగించడం ద్వారా ఆ నారికేళ దీపంలో కూడా ఒక ఒత్తి వేయాలండి. ఒక ఒత్తి వేసి దాంట్లో నువ్వుల నూనెనా, ఆవు నెయ్యైనా లేదా కోకోనట్ ఆయిల్తో కూడా పోసేసి నారికేళ దీపం చేస్తారు. ఈ నారికేళ దీపం దేవాలయాల్లో వెలిగించడం ద్వారా మీకు దిష్టి దోషాలున్నా, నరదిష్టి దోషం ఉన్నా తొలగిపోయేసి, అంటే నలుగురు నోళ్ళలో నానడం వల్ల దిష్టి దోషం వస్తుంది. నరదిష్టికి నాపరాయి కూడా పగులుతుంది, నల్లరాయి కూడా పగిలిపోతుంది. అలానే నరదిష్టి ప్రభావం వల్ల మనం ఎదగలేం. నరదిష్టి ప్రభావం వల్ల ఆర్థిక స్థితిగతులు వస్తాయి. నరదిష్టి ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. నరదిష్టి ప్రభావం వల్ల మనకి ఎన్నో రకాల సమస్యలు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నరదిష్టి ప్రభావంలో మనం ఎదగలేం. అందువలన సంవత్సరంలో ఒకసారి వచ్చేటువంటి కార్తీక మాసం రోజున మనం ఈ నారికేళ దీపం అనేది వెలిగించడం ద్వారా ఎప్పటి నుంచో ఉన్నటువంటి మనకి ఆర్థిక సమస్యలు కావచ్చు, బాధలు కావచ్చు తొలగిపోతాయి. ఎవరైనా కొత్తగా గృహశోభ, వాహన శోభ ఎవరికైనా కావాలనుకుంటే కూడా అవంతా కూడా మనకి లక్ష్మీదేవి.
మనం కష్టపడిన దానికి వచ్చేది లక్ష్మీదేవి. మనం కష్టపడకుండా వచ్చేది లక్ష్మీదేవి వచ్చినా కూడా అవి ఎక్కువ రోజులు ఉండేదానికి మనకి ఉండదన్నమాట. అందుకని ఎవరైతే కష్టపడతారో ఆ కష్టపడిన దానికి ప్రతిఫలం పొందేలాగా ఉండాలనుకుంటే, ఎవరు కూడా ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి మోసపోకుండా ఉండాలనుకుంటే, కొత్తగా ఏదైనా పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలనుకుంటే కనుక అందరూ ఏదైనా వ్యాపారస్తులు కావచ్చు, జాబ్ గ్రోతింగ్ కావచ్చు, విదేశాలకు కావచ్చు, ఇదంతా కూడా లక్ష్మీదేవి స్వరూపమే. లక్ష్మీదేవి మనకి అనుకూలంగా లేకపోతే, అనుగ్రహించకపోతే కనుక ఇవన్నీ కూడా మనకి ఆస్కారం ఉండవు. కాబట్టి ఇందులో మనకి ఆ అవకాశాలు ఏ మూలం వస్తుందో తెలియదు. ఇలాంటి మనకి అష్టదిగ్బంధన అనే అష్ట ఐశ్వర్యాలు రావడానికి, అష్టదిగ్బాల్లో నుంచి తొలగిపోయేసి అష్ట ఐశ్వర్యం మన ఇంట్లో రావడానికి ఈ లక్ష్మీదేవి యొక్క స్వరూపం మన ఇంట్లో ఉండడానికి గల అవకాశాలు ఏది వచ్చినా మనం చేజార్చుకోకుండా మనం దక్కించుకునేందుకు ఈ నారికేళ దీపం అనేది బాగా ఉపయోగపడుతుంది. ఎవరికైతే పిల్లలు ఆరోగ్యరీత్యా బాగాలేదో వాళ్ళు కూడా నారికేళ దీపం వెలిగించమని చెప్పండి. అలానే నారికేళ దీపం వెలిగించిన తర్వాత దాన్ని మొత్తాన్ని అక్కడ వదిలేయాలి. ఎవరు కూడా ఇంటికి తీసుకెళ్ళకూడదు అనమాట. ఈ నారికేళ దీపం వెలిగించిన తర్వాత ఒక 5 నుంచి 6 నిమిషాలు మాత్రమే అక్కడ ఉండాలి. అది పూర్తిగా కొండెక్కేదాకా అక్కడ ఉండకూడదు. వెలిగించి త్వరగా వచ్చేదానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. వెలిగించిన తర్వాత కొండెక్కేదాకా మాత్రం అక్కడ గుళ్ళో మాత్రం, టెంపుల్లో మాత్రం ఉండకండి. ఎక్కడైతే మీరు నారికేళ దీపం వెలిగిస్తారో వెలిగించి అది వెలిగి అంతా బాగుంది అనుకున్నప్పుడు మీరు పక్కకు వచ్చేసేయండి. ఆ నారికేళ దీపం వెలిగించే ముందు మీరు ఏం చేయాలంటే కింద ఒక ముగ్గు వేసుకోవాలి. ఆ ముగ్గు పైన పసుపు కుంకుమ వేసుకొని ఈ నారికేళం కొట్టిన తర్వాత దేవాలయాలను కొట్టాలి నారికేళం. ఆ కొట్టిన తర్వాత మనం పీచు సైడ్, అంటే 3 కళ్ళు ఉంటాయి, అటు సైడ్ కాకుండా మరోవైపు మొదటి వైపు ఉన్నటువంటి చిప్పను తీసుకొని ఆ చిప్పలో నూనె గాని లేదా ఆవు నెయ్యి గాని వేసేసి ఒక ఒత్తితో మనం దీపారాధన చేసినట్టయితే కనుక చాలా మంచి శుభదాయకం జరుగుతుంది. అయితే మనం ఒక ఒత్తి కూడా అగ్గిపులతో కాకుండా సాంబ్రాణి కడ్డీతో కనుక ముట్టించినట్టయితే మరీ ఇంకా మంచి జరుగుతుంది. లేదా మీకు దగ్గర ఏదైనా ప్రమిదిలో దీపారాజన వెలిగుంటే కనుక ఆ దీపారాజన తీసుకొచ్చి కనుక దీనికి అంటించినట్టయితే ఇంకా మరీ మంచిది. ఎక్కడైనా టెంపుల్స్ లో ఎక్కడైనా మీకు ముందుగా వెలిగించినటువంటి దీపారాజనలు అవి కొండెక్కుతూ ఉంటే కనుక మీరు తీసుకెళ్ళినటువంటి నూనె కావచ్చు, అగ్ని ఏదైతే మీరు తీసుకున్నటువంటి ద్రావకం ఏదైతే ఉందో ఆ వాళ్ళు వెలిగించి వెళ్ళినటువంటి దీపాల్లో కనుక మీరు వెలిగించినట్టయితే కనుక ప్రతి కుటుంబాన్ని మీరు పోషించినటువంటి పుణ్యము, ప్రతి కుటుంబానికి మీరు ఆహారం పెట్టినటువంటి పుణ్యం కూడా మీకు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చిన్న ప్రయత్నం కూడా మీరు చేసేయండి. ఈ చిన్న రెమెడీ కూడా మీరు చేయండి. అలానే మన ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు మనం అనుకున్నట్టుగానే మన ఇంట్లో తొలతూగేలాగా అన్ని వచ్చేటువంటి అవకాశాలన్నీ మన ఇంట్లోకి వచ్చేలాగా ఈ నారికేళ దీప ప్రత్యేకత ఏంటంటే, ఇంకా నరదిష్టి దోష, మీకు ఎవరికైనా ఆర్థిక స్థితులు కానీ ఇలాంటి ఏమైనా ఉంటే కూడా, జాబు పరంగా ముఖ్యంగా జాబులో ఒడిదుడుకులు ఉన్నా, జాబు పరంగా కొత్త జాబు రావాలనుకున్నా, విదేశాలకు ప్రయత్నం చేస్తున్నా కూడా అన్ని దీపారాధనలు చేయండి. అన్ని దీపారాధనలతో పాటు ఈ నారికేళ దీపం కూడా ప్రత్యేకత ఉంది. కాబట్టి ఇది కూడా ఆచరించినట్టయితే కనుక మీ ఇంట్లో అష్టైశ్వర్యాల తొలదగడానికి ఆస్కారం ఉంటుంది. ఆ కుబేరుడితో పాటు లక్ష్మీ అమ్మవారు కూడా మీ ఇంట్లో ఉండేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సంవత్సరం నారికేళ దీప ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి ఈ నారికేళ దీపం అందరూ వెలిగించేసి మీ ఇంట్లో అష్ట ఐశ్వర్య ప్రాప్తి కావాలని నేను కోరుకుంటా ఉన్నాను. అదే కనుక మనకి ఇంకోటి ఏంటంటే, ఈ నారికేళ దీపం ప్రత్యేకత ఏంటంటే, ఈ నారికేళ దీపం ఇంకొకటి ఉందండి. అదేంటంటే మనకి ఎవరికైనా అదృష్ట శాత్తు మనకి ఏదైనా కొత్తగా గృహం కొనాలనుకున్నా, వాహనం కావాలనుకుంటే కూడా, మీకు ఏదైనా జాబులో సమస్యలు ఉంటే కూడా మీరు ఈ నారికేళ దీపాన్ని కూర్చున్న మెదప మనము తూర్పు వైపున కనుక ముఖం పెట్టి కూర్చొని కనుక ఈ నారికేళ దీపం వెలిగించినట్టయితే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా మీకు జాబులో ఎలాంటి ఇబ్బందులు ఉంటే కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేయండి. అదే కనుక దక్షిణ వైపుగా మనం కూర్చొని కనుక ఈ దీపారాధన చేసినట్టయితే మీ పూర్వీకుల నుంచి వచ్చేటువంటి శాపాలు కావచ్చు, మీ పూర్వీకుల నుంచి వచ్చేటువంటి దోషాలు కావచ్చు తొలగిపోయేదానికి మీకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎవరైనా పూర్వీకుల దోషంతో బాధపడుతుంటే కనుక, ఇంకా మీరు రాహు కేతు దోషం కానీ, కుజు దోషంతో బాధపడుతున్నా, శనిశ్వరుని దోషంతో బాధపడుతున్నా కూడా మీరు దక్షిణ వైపుగా మొహం పెట్టి కనుక మీరు ఈ దీపారాధన చేసినట్టయితే అలాంటి దోషాల నుంచి మీరు బయటపడేదానికి ఆస్కారం ఉంటుంది. అదే కనుక మనకి ఉత్తర వైపున కనుక మొహం పెట్టి కూర్చుని ఈ దీపం వెలిగించినట్టయితే కనుక మీ ఇంట్లో మనం అనుకున్నట్టుగానే ఏదైతే అష్ట ఐశ్వర్యాలు అనుకుంటున్నామో అలాంటి అష్ట ఐశ్వర్యాలు, ఆ కుబేరుని యొక్క కృప మన ఇంటి మీద ఉండేసి మన ఇంట్లో ఆ కుబేరుడు యొక్క స్థానం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఉత్తర వైపు పెట్టే వాళ్ళందరూ కూడా ఆర్థిక సమస్యలతో అప్పులు బాధలయ్యి మీకు అప్పులు రాలేకపోతున్నా, మీకు ఏదైనా బాధపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా,
కూడా మీరు ఉత్తర వైపున కూర్చొని గనక మీరు దీపం నారికేళ దీపం కనుక వెలిగించినట్లయితే గనక ఈ మనం ముందుగా అనుకున్నట్టు నారికేళ దీపాన్ని ఉత్తర వైపున కూర్చొని ఏదైనా అక్కడ కోకోనట్ ఆయిల్ కానీ ఆవు నెయ్యితో కానీ నారికేళ దీపం ఒక ఒత్తేసి వెలిగించేసి దాని వైపు కూర్చొని కనుక మీరు చూసుకొని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మీకు ఉన్నటువంటి అప్పుల బాధలు అన్ని కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్పులు ఉన్న వాళ్ళందరూ కూడాను ఈ నారికేళ దీపం ఉత్తర వైపున పెట్టేసుకొని ఉత్తర వైపు మొహంగా పెట్టుకొని మీరు కూర్చొని చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. అదే కనుక మనకి పరవడి వైపున అంటే వెస్ట్ సైడ్ కనుక మనము ఈ నారికేళ దీపాన్ని మనం ముఖం వెస్ట్ సైడ్ పెట్టేసి కనుక వెలిగించినట్లయితే గనక మీ ఇంట్లో ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలతో మీరు బాధపడుతుంటే గనక మీరు ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే గనక మీరందరూ కూడా పరవడి వైపు మొహం పెట్టి గనక మీరు ఈ యొక్క నారికేళ దీపాన్ని వెలిగించినట్లయితే ఆరోగ్య సమస్యలతో పాటు మీ ఇంట్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి జాబ్ కావచ్చు, ఎప్పటి నుంచో ఒడిదుడుకులు ఉన్నటువంటి మ్యారేజ్ సమస్యలు ఉన్నా కూడా ఈ నారికేళ దీపం పరమడ వైపు మొహం పెట్టి కనుక వెలిగించినట్టయితే ఇందులో స్త్రీలైనా పురుషులైనా సరే ఇంకా బాగా చదువు రావాలన్నా, ఆరోగ్య సమస్యలు ఇంకా ఎక్కువగా ఉన్నా, చిన్న పిల్లల్లో ఎక్కువగా బాలారిష్ట రోగాలన్నీ ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఈ నారికేళ దీపం అనేది పరమడ వైపు అంటే వెస్ట్ సైడ్ కనుక మొహం పెట్టి వెలిగించినట్లయితే ఇంకా చాలా మంచిదండి. వాళ్ళందరిలో కూడా ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి కూడా తీరిపోతాయి. వేలనాటి శని బాధలు ఉన్నా కూడా, ఇలాంటి శని బాధ ఉన్నా కూడా దక్షిణం గాని పరమడం గాని మొహం చేసి వెలిగించినట్టయితే కనుక దీపారాజన శనితో ఉన్నటువంటి ఇబ్బందులు, శని భగవాన్ యొక్క అశుభ దృష్టి పోయేసి శుభ దృష్టి అన్ని ద్వాదశ రాశులు అందరి మీద ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయండి. మంచి సముదాయమైనటువంటి ఆస్కారం ఉంటుంది. అలానే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కూడా మనం అనుకున్నట్టుగాను అష్టైశ్వర్యాలు కూడా మీకు మళ్ళీ వచ్చేటువంటి సంవత్సరం కార్తీక మాసం నాటికి మీ ఇంట్లో అన్ని కూడా బాగుంటాయి. సొంతగా ఇల్లు బాగుంటుంది, ఇల్లు వస్తుంది, స్థలాలు కొనగలుగుతారు, పంట పొలాలు వేయగలుగుతారు, జాబ్ లో గ్రోతింగ్ మంచి క్యాడర్ వస్తుంది. విదేశాల్లో ప్రయత్నం చేసే విదేశాలు ప్రయత్నం చేయండి. ఎవరైతే అనుకుంటారో వీళ్ళందరూ కూడా నారికేళ దీపం ప్రత్యేకత ఉంది. కాబట్టి మీరు వెలిగించాలనుకున్న అన్ని దీపాలతో పాటు ఈ సంవత్సరం కార్తీక మాసం నవంబర్ 30 తారీఖు వరకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ రోజైతే మీకు కుదురుతుందో ఆ రోజున లేదా పౌర్ణమి అమావాస్య రోజైనా సరే మీరు ఒక సమయం చూసుకొని సాయం సంధి వేళలో కనుక ఆ ముక్కోటి దేవతలు విహరించేటువంటి సమయంలో మీరు అంటే 5:44 తర్వాత మీరు ఎప్పుడైనా సరే ఈ నారికేళ దీపాన్ని ఏదైనా ఒక దేవస్థానంలో కానివ్వండి, ఏదైనా నీటి పారు ప్రవహించేటువంటి నదీ తీరాన, కాలువ తీరాన ఎక్కడైనా సరే పర్వాలేదు, మీరు ఈ నారికేళ దీపాన్ని కనుక ప్రత్యేకించి వెలిగించారంటే కనుక ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి అన్ని కూడా మీరు సమకూర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేసేసి అందరూ కూడా ఆ దేవులకి పాత్రలుగా కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.